హాయ్ హలో వెల్కమ్ టు సవరి వ్లాగ్స్. ఈరోజు నేనైతే మటన్ కీమా ఎలా చేయాలో చూపిస్తాను. సో నేనైతే పావు కేజీ మటన్ కీమా తీసుకొచ్చాను. దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, అల్లం పేస్ట్, గరం మసాలా కొంచెం పైన. ఓకేనా, ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కళాయి పెట్టాను. దాంట్లో ఆయిల్ వేసేసి తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత కొంచెం లైట్గా ఏగనిచ్చేసిన తర్వాత ఆనియన్స్, తర్వాత టమోటా ఇప్పుడే కాదు ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్టు వేసి మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇది తర్వాత మనం ఏదైతే ఇప్పుడు కీమాని శుభ్రంగా కడగాలండి, అది జారిపోతూ ఉంటుంది. సో కీమాని అయితే శుభ్రంగా కడిగేసేసి కీమాని కూడా అందులో వేసేసి కొంచెం సేపు ఫ్రై అయితే చేయాలన్నమాట. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం టమాటా ఉంది కదా, టమాటా మధ్యలో వేయాలి. ఎందుకంటే ముందే వేస్తే కీమా మళ్ళీ సరిగ్గా ఉడకదు. సో అది కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా అనేది వేసుకోవాలి. సో ఇది నేను చేసేది ఏంటిది అంటే ఇది కీమా కర్రీ అండి. కీమా ఫ్రై ఉంటుంది, కీమా కర్రీ ఉంటుంది. నేను కర్రీ చేస్తున్నాను. సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది అనమాట కర్రీ అనేది. మూత అయితే పెట్టేశాను. ఒక 5 మినిట్స్ ఆగాక ఓపెన్ చేశాను అనమాట. శుభ్రంగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా అనేది యాడ్ చేద్దాం. ఎందుకంటే సగం ఆల్రెడీ ఉడికిపోయింది కదా కీమా ఈజీగా ఉడికిపోతుందండి. సో టమాటా యాడ్ చేసిన తర్వాత దాన్ని కాసేపు కలబెడితే టమాటా అనేది మగ్గిపోతుంది. అప్పుడు మగ్గిన తర్వాత మనకి దగ్గర కర్రీలాగా వస్తుంది అనమాట. సో ఆ మగ్గిన తర్వాత ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం అయితే వేసుకోవాలి మీకు టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 1.5 స్పూన్ వేసాను, స్పైసీగా తింటాం కాబట్టి. సో వేసిన తర్వాత అది మంచిగా కొంచెం సేపు కలబెట్టండి. ఒక 2 నిమిషాలు కలబెట్టిన తర్వాత మగ్గిపోతుంది. ఒక గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేయండి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు బాగా ఉడుకుతుందన్నమాట. సో పెట్టేసి మూత పెట్టేసేయండి. తర్వాత తీసి చూడండి, ఆయిల్ ఎలా పైకి తేలిందో అంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. సో ఇప్పుడైతే మనం దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసి దించేసుకోవడమే. నా కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. మీరు కూడా తయారు చేయండి. టేస్ట్ చూసేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందని. కీమా రెడీ. కీమా ఇష్టం పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.